దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను. ఇంకొకసారి మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను తన్ను తాను అప్పగించుకొనెను. చిన్న ప్రార్థన. తండ్రి, దయగలిగిన దేవా, ఈ రాత్రి ప్రభు ఈ నూతన స్థలములు ప్రతి వ్యాధి, రుగ్మతలు, సమస్యలు తండ్రి పూర్తిగా తొలగిపోవును. ఈ రాత్రి నీ ముఖ దర్శనం, నీ ఆత్మ ప్రత్యక్షత మేము పొందుకొని నూతన పురుషులుగా మార్చబడి మా గృహాలకు వెళ్ళటానికి కృప చూపించమని పదాలకి స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. క్రీస్తు నందలి భయముతో ఒకనికి ఒకడు లోబడి ఉండుడి. జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఈ మాటను, ఇది ఒక సిస్టమ్. లోబడి ఉండుడి, అప్పగించుకోండి. లోబడుట, అప్పగించుకొనుట. చెప్పండి రెండు మాటలు. లోబడుట, అప్పగించుకొనుట. ఈ రెండు మాటల మీద ఈ సమస్త సృష్టి, దీవెనలు, ఆశీర్వాదాలు, ఫలాలు సమస్తము ఈ రెండు మాటల మీద ఆధారపడి ఉంటాయి. జాగ్రత్తగా వినండి మీరు. లోబడుట, అప్పగించుకొనుట. క్రీస్తు నందలి భయముతో ఒకరికొకడు లోబడి ఉండండి అంటున్నాడు. తర్వాత ఆశీర్వాదం చదివినటువంటి వాక్యములో మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోనండి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అక్కడ లోబడుట, ఇక్కడ అప్పగించుకొనుట. ఈ రెండు మాటల్ని స్పిరిచువల్ హార్మోనీ అంటారండి. స్పిరిచువల్ హార్మోనీ అంటే ఈ సిస్టమ్ అంతా కూడా, సృష్టి సిస్టమ్ అంతా, కుటుంబ సిస్టమ్ అంతా, వ్యక్తిగత ప్రతి దీవెన, శరీర సిస్టమ్ అంతా కూడా రెండు మాటల మీద ఆధారపడి ఉంటుంది. రెండు మాటలు. జాగ్రత్తగా వినండి, చెప్తాను నేను. ఎఫెసీ పత్రిక 5:1-2 మళ్ళా చదువు ఒకసారి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 1-2 వచనాలు. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. ఈ రెండు వచనాల్లో ఈ మాటలు దాగి ఉన్నాయండి. అప్పగించుకొనుట, లోబడుట. యేసయ్య తండ్రి చిత్తానికి లోబడ్డాడు. తండ్రి యొక్క చిత్తమును నెరవేర్చుటకై తను తాను అప్పగించుకున్నాడు. ఈ మాట మీకు అర్థమైతే తల్లి చెప్పండి. ప్రభు అయిన యేసయ్య తండ్రి చిత్తానికి లోబడ్డాడు. తండ్రి చిత్తానికి ఏం చేశాడు? లోబడ్డాడు. ఆ తండ్రి చిత్తము నెరవేర్చుకోవటానికి తను తాను బలిగా, అర్పణగా ఈ లోకానికి అప్పగించుకున్నాడు. ఆయన లోబడకపోతే ఏం జరిగేది? ఆయన అప్పగించుకోకపోతే ఏం జరిగేది? ఒక్కడ కూడా ఈ సృష్టిలో రక్షించబడేవాడు కాదు. అందరూ నరకానికి వెళ్ళిపోయేవాళ్ళు. మానవత్వానికి కూడా లోబడుట, అప్పగించుకొనుట. తండ్రి చిత్తానికి ఎప్పుడైతే లోబడ్డాడో, తండ్రి చిత్తానికి ఎప్పుడైతే అప్పగించుకున్నాడో, సృష్టి మొత్తము రక్షణలో నిలబడిపోయింది. హల్లెలూయా. మీరు బాగా ఆలోచించండి ప్రియమైన. అటువలే మీరు కూడా పరిమళ వాసనగా ఉండటానికి అంటాడు 5వ వచనములో. దేవుని పిల్లలైన మీరు ఆ దేవుడు ఎలాగో లోబడ్డాడో, ఎలాగ అప్పగించుకున్నాడో, మీరు కూడా అలాగే లోబడి అప్పగించుకోండి. క్రీస్తునందలి భయముతో ఒకరికొకడు లోబడి ఉండండి.
దీన్ని హార్మోనీ సిస్టమ్ అంటారండి. సృష్టి, కుటుంబము, శరీరము ప్రతిదీ కూడా ఈ సిస్టమ్ మీద రన్ అవుతూ ఉంటుంది. ఈ సిస్టమ్ మీద మొత్తం రన్ అవుతూ ఉంటుందండి. ఏ సిస్టమ్ అది? లోబడుట, అప్పగించుకొనుట. ఎందుకంటే తండ్రి చిత్తమునకు ఎలాగూ కుమారుడు లోబడ్డాడో అలాగే సంఘము కూడా, ప్రభు పిల్లలు కూడా ప్రభువుకి లోబడాలి, ప్రభు వాక్యానికి లోబడాలి. ప్రైజ్ ది లార్డ్. తండ్రి చిత్తానికి లోబడి తండ్రి చిత్తానికి అప్పగించుకున్న కారణాన ఈ అన్ని నామముల కంటే, ఈ భూమి మీద ఉన్న లోకాల్లో ఉన్న నామముల కంటే ఘనమైన నామముగా నా ప్రభు నామం నిలబడింది. ఆయన ఉన్నత శిఖరాలలో తండ్రి కుడి పార్శ్వంలో కూర్చోగలిగాడు. లోబడి అప్పగించుకోవడాన్ని బట్టి తండ్రి చిత్తానికి కుమారుడు ఎలాగూ లోబడ్డాడో, దేవుని ప్రభువు చిత్తానికి సంఘము లోబడాలి. ఆ సంఘము బహు అద్భుతముగా వర్తిల్లిందండి. ఏ సంఘమైతే ప్రభువుకు లోబడిందో ఆ సంఘం అద్భుతంగా వర్ధిల్లింది. అలాగే కుటుంబములో భర్తలకు భార్యలు లోబడాలి. హల్లెలూయా అనండి. తండ్రికి కుమారుడు లోబడినట్టుగా, కుమారుడికి సంఘము లోబడినట్టుగా భర్తకు భార్యలు లోబడాలి. ప్రైజ్ ది లార్డ్. అలాగే యేసుక్రీస్తు సంఘాన్ని ప్రేమించినట్టుగా భర్త భార్యను ప్రేమించాలి. ఇది సిస్టమ్ రన్ అవటానికి ఇవన్నీ, ఇది లోబడుట, అప్పగించుకొనుట. భార్య ఎప్పుడైతే లోబడిందో భర్తకు, భర్త తన్ను తాను భార్యకు అప్పగించుకోవాలి. యేసుక్రీస్తు అప్పగించుకున్నట్టుగా, యేసుక్రీస్తు త్యాగమైపోయినట్టుగా, యేసుక్రీస్తు సమస్తాన్ని సంఘానికి దారపోసినట్టుగా భర్త తన భార్య కొరకు అప్పగించుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. పరిపూర్ణతలోనికి నడిపించడానికి అప్పగించుకున్నాడో అలాగే భర్తలు కూడా భార్యల విషయంలోనూ బిడ్డల విషయంలోనూ వాళ్ళు పరిపూర్ణులుగా, ఆ కుటుంబము పరిపూర్ణమైనటువంటి దీవెన కింద ఉండాలంటే ఆ కుటుంబములు ఈ రెండు ఉండాలి. ఏమేమి ఉండాలి చెప్పండి? లోబడుట, అప్పగించుట. సృష్టి సిస్టమ్, కుటుంబ సిస్టమ్, వ్యక్తిగత సిస్టమ్ మొత్తాన్ని నడిపించేది రెండు విషయాలే. ప్రైజ్ ది లార్డ్. అలాగే భార్య ఎప్పుడైతే భర్తకు లోబడిందో, భర్త ఎప్పుడైతే భార్యకు అప్పగించుకున్నాడో, పిల్లలు తల్లిదండ్రులకు లోబడాలి అంటాడు. 6వ అధ్యాయం 1వ వచనం సహాయం చేయండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి. హల్లెలూయా. దేవుని చిత్తము కొరకు మిమ్మల్ని మీరు అప్పగించుకోనండి పిల్లలారా. అసలు ఆ కుటుంబం ఎలా ఉంటుందంటే పరలోకం ఆ కుటుంబంలో ఉంటుందండి. ఇది గొప్ప మర్మం, ఇది ఒక సీక్రెట్, ఇది ఒక రహస్యం. ఏ కుటుంబంలో దేవుడికి భర్త లోబడతాడో, ఏ కుటుంబంలో భార్య భర్తకు లోబడుతూ, ఆ కుటుంబంలో పిల్లలు తల్లిదండ్రులకు లోబడతారు. అప్పుడు ఆ కుటుంబం ఎంత అద్భుతంగా ఉంటుందంటే చాలా ధన్యకరమైన కుటుంబంగా ఉంటుంది. ఈ లోబడుట, అప్పగించుకుంట అనే దాంట్లో కానీ తేడా వచ్చిందంటే కుటుంబంలో తేడా వస్తుంది, సంఘములో తేడా వస్తుంది, సర్వ సృష్టి సిస్టంలో తేడా వస్తుంది. మీరు బాగా ఆలోచించండి. ఈ రెండు మాటలు చాలా విలువైనవి, చాలా శ్రేష్టమైనది, చాలా అమూల్యమైన మాటలు. మనస్సు పెట్టి వినండి, ఆలోచిస్తూ వినండి. మీరు
ఒక కుటుంబము ధన్యకరంగా ఉండాలంటే ఆ కుటుంబములు ఈ రెండు ఉండాలి. భార్య భర్తకు లోబడాలి, భర్త తన భార్య బిడ్డల కోసం తను తాను అప్పగించుకోవాలి. చూడండి, ఆ ఎఫెసీయులకు రాసిన పత్రికలోనే 5వ అధ్యాయంలో చదువుతండి ఆ మాట. చదువు. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగునే 27వ వచనం చదవరా. క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి 27వ వచనం 5:27 క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. దాని కొరకు తను తాను చెప్పండి. దాని కొరకు తను తాను అప్పగించుకొని లోబడుట, అప్పగించుకొనుట. క్రీస్తు సంఘము కొరకు తను తాను అప్పగించుకున్నాడు. శ్రమలు అనుభవించాడు, నిందలు అనుభవించాడు, దెబ్బలు తిన్నాడు, అవమానం పొందాడు. కానీ సంఘాన్ని కట్టాడు. ఈ లోకమంతా కూడాను ఎక్కడ చూసినా సంఘాలు, సర్వ ప్రపంచము సంఘాలు. ఈ రెండే ఒక కుటుంబం నిలబడటానికి రెండు ఉండాలి. ఒక సిస్టమ్ ఈ శరీరము నడవటానికి ఈ హార్మోనీ సిస్టమ్ అంటారు దీన్ని. హార్మోనీ సిస్టమ్. ఈ శిరస్సుకి ఈ కాలు లోబడాలి. శిరస్సు ఏది చెప్తే అది ఈ శరీరం అంతా వినాలి. ఈ మెడుల్లా చిన్న మెదడు, పెద్ద మెదడు ఇక్కడ ఉంటుంది. సిస్టమ్ అంతా కూడా ఇక్కడ ఉంటుంది. అందుకని యేసుక్రీస్తు వారిని శిరస్సుతో పోల్చారు, సంఘాన్ని శరీరంతో పోల్చారు. శిరస్సు సంఘాన్ని మెయింటైన్ చేస్తూ ఉంటుంది. ఈ శిరస్సు తీసుకునే నిర్ణయంతోనే ఈ సంఘం అంతా కూడా నడుస్తూ ఉండాలి. శిరస్సు మాట శరీరము వినకపోతే ఆ శరీరం దెబ్బతింటుంది. ఉదాహరణకి చెప్తున్నాను, అక్కడ ముళ్ళు ఉంది, ఆ కన్ను చూస్తా ఉంది, చూడు అని కన్ను చూసింది, వెంటనే ముళ్ళు ఉందండి. ఆ మెదడు వెంటనే చిన్న మెదడు కాలుకి ఆగిన చూసి ఆపు వేయబాక అంది. కాలు లోపడకుండా ముళ్ళు మీద వేస్తే ఏమైపోద్ది? సరే వేసింది. వెంటనే పెయిన్ అంది, అరే కాలు అయినా వేసింది, నువ్వు లాగేసేయి ముళ్ళుని అంత చేతి. ఆ చేయి నేను లాగనా అంది. ఏమైంది? సంఘం, కుటుంబం, సర్వ వ్యవస్థ దీని మీద రన్ ఖచ్చితంగా లోపడాలి. దేవునికి సేవకుడు లోపడాలి. దేవునికి సేవకుడు లోపడాలి. సేవకుడికి సంఘము లోపడాలి. వినండి పిల్లరా, ఆ సంఘము దేవునికి సేవకుడికే కాదు కానీ, తల్లిదండ్రులకే కాదు కానీ, ఒకరికొకరు భయము, క్రీస్తునందరి భయముతో లోబడి ఉండాలి. ఒకరికొకరు నువ్వు సేవకుడివి, నేను సేవకుడివి. నాలో క్రీస్తునందరి భయం ఉంటే నేను లోబడాలి. ఒకవేళ తెలిసి తెలియని చిన్న సేవకుడు కావచ్చు, మెచ్యూర్ లేని సేవకుడు కావచ్చు, ఎదుగుదల లేని సేవకుడు కావచ్చు, ఏం మాట్లాడుతున్నావు, ఏం చేస్తున్నావు తెలియని సేవకుడు కావచ్చు, విశ్వాసిని కావచ్చు. నువ్వు కొంచెము మెచ్యూర్ అయిన సేవకుడు అయితే, నువ్వు కొంచెము ఎదిగిన సేవకుడు అయితే నువ్వు లోబడాలి. దేవుడు లోబడ్డాడు. హల్లెలూయా. ఖచ్చితంగా
ఆ క్రీస్తుని పోలి నువ్వు నడవాలి. క్రీస్తును పోలి నడవాలి. ప్రభువే లోబడకపోతే మానవతకు రక్షణ లేదు. ఈ రాజ్యమంతా ఈ యొక్క సంబంధమైన దేవత స్వాధీనమైపోయేది. ఎదిరించేవారు ఎవరు ఉండేవారు కాదు. కనుక ప్రియమని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ క్రీస్తు ప్రభువు తండ్రికి లోబడినట్లుగా భార్యాభర్తలు కుటుంబమునకు లోబడాలి. భర్త భార్యకు లోబడాలి. అలాగే విశ్వాసులు కూడా ఒకరికొకరు లోబడాలి. విశ్వాసులు సేవకులకు లోబడాలి. పిల్లలు తల్లిదండ్రులకు లోబడాలి. తర్వాత దాసులు యజమానులకు లోబడాలి అంటాడు. చూడండి 6వ అధ్యాయం అనుకుంటాను. 6వ అధ్యాయంలో చూడండి 8వ వచనములో 8 కాదు కదా 5వ వచనం. దాసులారా యథార్థమైన హృదయం గలవారై భయముతోనూ వణుకుతోనూ క్రీస్తునకు వలె శరీర విషయమైన మీ యజమానులైన వారికి విధేయులై ఉండుడి. ఓ హల్లెలూయా.